టైము నైట్ 11:40 అయిందండి. ఆ టైంలో రవ్వ కేసరి ప్రిపేర్ చేస్తున్నాను. ఎందుకంటే మా వారి బర్త్‌డే అనమాట. చెప్పాను కదండీ! శుక్రవారం పూజ అయింది. ఇంట్లో వ్రతం చేసుకున్నానని. ఇంకా ఆ టైంలో నైట్ కేక్ కట్ చేయటం 12 వరకు ఉండాలి కదా! ఇంట్లో వ్రతం అయిన తర్వాత మళ్ళీ షాప్‌కి వెళ్ళిపోయారు. సో, అటు ఇటు తిరుగుతూ ఉంటారు. మళ్ళీ డిస్టర్బ్ చేయడం ఎందుకు అని చెప్పి చేయకూడదనుకున్నాను. కేక్ కోసం కూడా నేను వెళ్ళలేదండి బయటికి. నిద్ర పట్టట్లేదు. నైట్ కేక్ కట్ చేస్తే బాగుండేది కదా అనిపించింది. కానీ అందుకనే అప్పటికప్పుడు లేచి రవ్వ కేసరి అంటే ఇష్టం. త్వరగా కూడా అయిపోద్ది. ఇష్టంగా తింటారని చెప్పి అప్పటికప్పుడు అనుకొని ఈ స్వీట్ ప్రిపేర్ చేశాననమాట. గొప్ప విషయం ఏంటంటే నేను ఆ టైంలో హడావిడిగా వంట చేసుకుంటూ కూడా వీడియో తీశానండి మీకు చూపిద్దామని. ఒక పక్క ఫోను పట్టుకొని ఇంకొక పక్క వంట చేసుకుంటూ ఉన్నాను. కానీ కేసరి మాత్రం చాలా బాగుందండి. ఈ రెసిపీ నేను ఎలా ప్రిపేర్ చేశానో ఖచ్చితంగా మీకు చెప్తాను. వండుతున్నప్పుడు మా వారికి తెలియలేదండి. దీనిలో యాలకులు వేద్దామని యాలకులు దంచినప్పుడు సౌండ్‌కి వచ్చి చూసేశారు. సో, మా వారి బర్త్‌డేకి నేను ప్రిపేర్ చేసిన రవ్వ కేసరి అనమాట. చాలా బాగుంది టేస్ట్ అయితే.